హలో అండి, నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా బాబు పేరు రిష్వేద్ అండి. వీడికి ఆటిజం ఉందని వీడియో చేస్తే ఎలా తెలిసింది, ఏ డాక్టర్కి చూపించారని చాలామంది అయితే ఇన్స్టాలో మెసేజ్ చేశారు. వాళ్ళందరికీ నేను రిప్లైగా ఈ వీడియో అనేది చేస్తున్నాను. మా బాబుకి 2 ఇయర్స్ ఉన్నప్పుడు అండి, అసలు వీడు నార్మల్గానే ఉండేవాడు 2 ఇయర్స్ బిఫోర్ వరకు. 2 ఇయర్స్ తర్వాత నేను అబ్జర్వ్ చేశాను సిమ్టమ్స్ అనేవి. 2 ఇయర్స్ వరకు నార్మల్గా పిల్లలకి స్పీచ్ డిలే ఉంటుంది కదా మగ పిల్లలకి అని చెప్పేసి వస్తాయి అనుకున్నాము. ఇంకా అట్లా మళ్ళీ 9 మంత్స్ ఉన్నప్పుడు వీడికి హీటర్ షాక్ అనేది కొట్టింది. దానివల్ల కూడా స్పీచ్ డిలే అయిందేమో అనుకున్నాము. కానీ ఇవేవి కాదండి. అసలు ఆటిజం అని మాకు అప్పుడే తెలిసింది. అసలు అంతకుముందు ఆటిజం అవగాహనే లేదు. అక్కడ వాడికి షాక్ కొట్టిన తర్వాత చాలా హాస్పిటల్స్ తిప్పాము. అవి హీల్ అవ్వడానికి, చెయ్యికి హ్యాండ్స్కి మొత్తం ఇట్లా స్కిన్ అనేది ఊడిపోయి కొంచెం బర్న్ అయింది లోపల వరకు. అట్లా హాస్పిటల్స్ తిప్పుతుంటే చెప్పారు కొంచెం డిలే అవ్వచ్చు స్పీచ్ అని. ఇంకా అలాగే అవుతుందేమో అనుకున్నాము, కానీ ఆటిజం సిమ్టమ్స్ అని అసలు అనుకోలేదు. ఇంకా వాడికి స్పీచ్ అనేది డెవలప్ అవ్వలేదు, ఐ కాంటాక్ట్ లేదు, మళ్ళీ ఒకటే ఇంటెన్స్ ఫోకస్ ఉండేది. ఇంకా ఒక దగ్గర నిలబడకపోయేవాడు, తిరిగేవాడు, ఒకటే ఆలోచనలో ఉండేవాడు. ఇంకా వాడి లోకంలో వాడే ఉండేవాడు. 2 ఇయర్స్ తర్వాత అబ్జర్వ్ చేశాను నేను. ఒకటే దగ్గర ఇట్లా కూర్చొని ఏదైనా సౌండ్స్ కానీ, బేస్ సౌండ్స్, యాడ్ సౌండ్స్ ఇవి వింటుంటే పరిగెత్తుకొని వచ్చేవాడు. ఇవన్నీ సిమ్టమ్స్ తెలుస్తున్నాయి, కానీ ఏ డాక్టర్కి చూపించాలి, ఎక్కడికి తీసుకెళ్ళాలని అనేది నాకు ఐడియా లేదు. ఇంకా అడగంగా ఇంకా మా మమ్మీ వాళ్ళు అంటే వరంగల్లో ఉన్నప్పుడు అక్కడ ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళారు. వాళ్ళు అన్నారు బాబుకి హియరింగ్ టెస్ట్ చేయాలని. హియరింగ్ ప్రాబ్లం ఏం లేదండి, హియరింగ్ వినబడుతుంది బాగానే. ఎందుకంటే నేను అన్ని టెస్ట్ చేశాను అప్పటికే. వినబడకపోతే టీవీ సౌండ్స్కి కానీ, ఇంకా మనం ఫోన్ ఎక్కడన్నా చిన్న వాల్యూమ్ పెట్టి ఎక్కడన్నా దాచిపెట్టి అట్లా తీసుకురావడం అవన్నీ ట్రై చేశాను. వాడికి హియరింగ్ ప్రాబ్లం అస్సలే లేదు. కానీ మన మాటలు నచ్చవు, అంటే మనతో మాట్లాడడము, మనతో కమ్యూనికేషన్ చేయడము అట్లా నచ్చదు అని చెప్పాను. చెప్తే లేదండి టెస్ట్ చేయాలని చెప్పారు. సరే అండి చేయండి అని చెప్పాను, చేశారు. ఇంకా దీంట్లో అయితే క్లియర్గా తెలియదండి, బెర టెస్ట్ చేద్దామన్నారు. వాడికి ఇయరింగ్ ప్రాబ్లం లేదు సార్ అంటే, మేడం డాక్టర్ మీరు కాదు కదా నేను చెప్తాను అన్నారు. సరే సార్ చేయండి అంటే, బెర టెస్ట్ ఇక్కడ అవైలబుల్ లేదండి, హైదరాబాద్లో చేయించండి అని ఒక హాస్పిటల్ పేరు చెప్పారు. ఆ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళకి అసలు నాకు అది సార్ని ఎందుకో నమ్మాలనిపించలేదు. అది హాస్పిటల్, అది క్లినిక్ అసలు రియలా ఫేకా, సార్కి ఐడియా ఉందా లేదా ప్రాబ్లం ఏంటి అని నాకు అనిపించింది. ఎందుకంటే వాడికి హియరింగ్ ప్రాబ్లం లేదు అని చెప్పిన తర్వాత కూడా సార్ ఏమన్నారు, మైక్ ఉంటుంది కదా చెవుల్లో పెట్టేది, అది పెడదాము, ఒక 1 మంత్ చూద్దాము, 15,000 అవుతుందండి దీనికి, కాకపోతే మీరు 10,000 కట్టి తీసుకుపోండి అని చెప్పాడు. అట్లా అసలు నాకు ఎందుకో నమ్మాలనిపించలేదు సార్ చెప్పేది. ఫస్ట్ సరే మేము వద్దులేండి సార్, 1 మంత్ తర్వాత మళ్ళీ వస్తాము, బెర టెస్ట్ చేయించుకోని అని చెప్పేసి అక్కడి నుంచి వచ్చేసాము. వచ్చిన తర్వాత హైదరాబాద్లో బెర టెస్ట్ ఎక్కడ చేస్తారని ఇంకా చాలా హాస్పిటల్ తిరగంగా కోటిలో చేస్తారని తెలిసింది. ఇంకా గవర్నమెంట్ వాళ్ళనే చూద్దామని చెప్పేసి కోటిలో చేస్తారని తెలిసింది. తర్వాత మళ్ళీ నీలో NIMH ఉంటుంది కదండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ కేర్, అది బోయినపల్లిలో ఉంటుంది. అక్కడికి బోయినపల్లిలో ఉంటుందని మా సార్కి, మా హస్బెండ్కి ఎవరికో చెప్పారంట. అక్కడ చూస్తారు ఇలాంటి పిల్లలకి అని చెప్పేసి అన్నారు. అప్పుడు బాబుకి 2.8 ఇయర్స్ ఉండొచ్చు అండి మ్యాక్సిమం, అంతే 2.8 2.7 ఉన్నాయి. అప్పుడు అక్కడికి తీసుకెళ్ళాము NIMHకి తీసుకెళ్తే వాళ్ళు ఎగ్జామిన్ చేశారు బాబుని. అక్కడ చాలామందికి తెలిసే ఉంటుంది కదండి NIMH అంటే. అక్కడ 12 రూమ్స్ ఉంటాయి, 12 to 13 అరౌండ్ 13 ఉంటాయి. 13 మనం మార్నింగ్ వెళ్తే మార్నింగ్ 7కి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి అక్కడికి వెళ్ళేసరికి 9 అయ్యేది. 9కి వస్తారు డాక్టర్స్. 9కి స్టార్ట్ చేస్తే ఒక్కొక్క రూమ్ తిరిగేసరికి వాళ్ళు చెప్తారు ఈ రూమ్కి వెళ్ళండి అని చెప్పేసి. ఫస్ట్ ఒక కార్డు ఇస్తారు, ఆ కార్డు తీసుకొని మనం ఒక్కొక్క రూమ్కి వెళ్ళాలి. ఆ ఒక్కొక్క రూమ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళన్నీ చెప్తారు, బాబుని చూసి ఇట్లా అబ్జర్వ్ చేసి చెప్తారు, బాబుకి ఇలా ఉంది, మీరు ఇలా చేయండి, ఈ ఎక్సర్సైజెస్ చేయండి, ఈ ఫుడ్ పెట్టండి, ఈ రొటీన్ ఫాలో అవ్వండి అని వాళ్ళు క్లియర్గా మనకు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలా చేశారు మా బాబుకి. మనం మార్నింగ్ వెళ్తే వచ్చే వరకు ఆఫ్టర్నూన్ దాటుతుందండి. అన్ని రూమ్స్ తిరిగి వచ్చే వరకు, ఒక్కొక్క డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వచ్చే వరకు.
ఇట్లా అన్ని డాక్టర్స్ని తిరిగాము. తిరిగిన తర్వాత ఇంకా తెలిసింది ఏంటంటే వాళ్ళు ఏమన్నారు, ఒక 1 మంత్ తర్వాత రండి బాబుకి ఎగ్జామిన్ చేయొచ్చు, ఇంకా మళ్ళీ ఎలా ఉందో ఇంప్రూవ్మెంట్ చూద్దామని చెప్పేశారు. మళ్ళీ 1 మంత్ తర్వాత మళ్ళీ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఏమైనా ఇంప్రూవ్మెంట్ అనిపించిందా అండి అంటే, లేదండి ఇంకా బిహేవియరల్ చేంజెస్ వచ్చాయి, అస్సలు కోఆపరేట్ చేయట్లేడు వీడు మాకు, మీరు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అవుతున్నామంటే 1 మంత్లో చేంజ్ అనేది అస్సలు రాదండి, మినిమం 1 ఇయర్ పడుతుంది మీరు చేంజ్ చూడడానికి. మీరు మెల్లమెల్లగా చేస్తే ప్రాక్టీస్ అవుతుంది, ఒకటేసారి చేంజ్ అనేది ఎక్స్పెక్ట్ చేయకండి. ఇంకా మీరు తొందరగా చూసారు కాబట్టి తొందరగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. 5 ఇయర్స్ దాటితే బ్రెయిన్ డెవలప్మెంట్ స్టేజ్ దాటిపోతుంది అని చెప్పారు. సరే సార్ అని చెప్పేసి ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చేసాము అక్కడ చూపించుకొని. అంటే వాళ్ళు ఎప్పుడు ఏం చెప్పారంటే ఆటిజం ADHD అని ఇంకా కన్ఫర్మ్ చేయలేదు, ఎందుకంటే 3 ఇయర్స్ తర్వాతనే టెస్ట్ చేస్తారంట వాళ్ళు అని చెప్పేసి మళ్ళీ ఒక 5 మంత్స్ తర్వాత మళ్ళీ రమ్మని చెప్పారు. ఒక డేట్ చెప్పేసి డేట్ ఫిక్స్ చేసి ఆ డేట్కి రమ్మని చెప్పారు. ఆ డేట్కి మేము మళ్ళీ వెళ్ళేసి అక్కడ చూపిస్తే డాక్టర్స్ టెస్ట్ చేశారు, IQ టెస్ట్ అవన్నీ చేసేసి ఇంకా మనల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు చాలా. అవి అడిగిన తర్వాత వాటికి మనం ఆన్సర్ చేసేదాన్ని బట్టి ఇంకా వాళ్ళు చెప్పేస్తారు, టెస్ట్ చేస్తారు. చేసి నాకు బాబుకి ఆటిజం ఉందండి, ADHD అని చెప్పారు. మీరేం టెన్షన్ పడకండి, అదేం పెద్ద అది కాదు. మీరు ఫస్ట్ నాకు చాలా అసలు టెన్షన్ వచ్చేసింది, ఆటిజం ఏంటి ADHD ఏంటి నాకు ఏం అర్థం కాలేదు. ఇంకా నేను షివరింగ్ అవుతున్నాను, హ్యాండ్స్ అవుతుంటే సార్ చెప్పారు, నాకు ధైర్యం చెప్పారు, మీరు ఏం టెన్షన్ పడకండి, అది క్యూర్ అవుతుంది, మీరు మీ బాబుని ఇట్లా చూసుకోండి, ఇట్లా చెయ్యండి అని చెప్పేసి అన్నీ నాకు ఇన్స్ట్రక్షన్స్ అనేది ఒకసారి మొత్తం చెప్పాడు. ఆ సార్ చెప్పిన తర్వాత నాకు కొంచెం ధైర్యం వచ్చింది. మీరు టెన్షన్ ఏం పడకండి, నేను ఒక స్లిప్ ఇస్తాను, ఆ స్లిప్ తీసుకొని మీరు అంటే వాళ్ళు రాసిస్తారు, రాసిచ్చిన తర్వాత మనం UDAID కార్డు అప్లై చేసుకోవడానికి మేము అడగకున్నా కూడా ఆ సారే మాకు రాసిచ్చారు, తర్వాత మేము అప్లై చేసుకోవచ్చని. ఇంకా సార్కి మాత్రం చాలా థ్యాంక్స్ చెప్పొచ్చు. సార్ పేరు నాకు ఐడియా లేదండి, కానీ సార్ మాకు చాలా హెల్ప్ చేశారు NIMHలో. ఇంకా అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ రూమ్కి వెళ్తే సార్ వాళ్ళు ఇంకా మేడం చెప్పారు, ఇంకా వీడికి ఐ కాంటాక్ట్ డెవలప్ అవ్వలేదు, మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఫింగర్ పెట్టి చూపించడం అనేది నేర్పించండి. ఫింగర్ పెట్టి చూపించడం నేర్పిస్తే వాడికి అర్థమవుతుంది, ఫింగర్ పెట్టి చూపిస్తేనే తెలుస్తుంది వాడికి అని చెప్పేసి చెప్పారు. ఆ ఫింగర్ ఏదైనా కావాలంటే ఫింగర్తో చూపించాలి, మీరు తీసుకెళ్ళినా సరే ఫింగర్తోనే చూపించాలి, వాడు లాక్కొని వెళ్తాడు మిమ్మల్ని, అలా కాదు, ఫింగర్తో చూపించడం నేర్పించండి. 3 మంత్స్ టైం తీసుకున్నా సరే నేర్పించండి. అంటే 3 మంత్స్ కాదండి, మేము 6 మంత్స్ ట్రై చేసాము, ఫింగర్ చూపించు అని. అసలు ఫింగరే తీసేవాడు కాదు, ఇట్లా పోయి హెడ్ లేపి చూపించేవాడు. ఫింగర్ చూపించడానికి 6 మంత్స్ టైం పట్టింది మాకైతే. ఇంకా వాళ్ళు ఎక్సర్సైజెస్ అన్నీ చెప్పారు, రొటీన్. ఇంకా అక్కడ నుంచి వచ్చేసాము. దీనికంటే ముందు ఇంకా మేము వరంగల్లో ఇంకో హాస్పిటల్కి వెళ్తే, అంటే నార్మల్గా బాబుకి ఫీవర్ వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అక్కడ ఒక మేడం చెప్పారు, మీరు థెరపీస్ తీపియట్లేరా అండి అని. థెరపీస్ ఏం తీసుకోవట్లేరండి, ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. మేము అక్కడ దగ్గరికి వెళ్తే వాళ్ళు 2 lakhs చెప్పారు 3 monthsకి అని అంటే, అమ్మో అంతనా అండి, ఫ్రీ థెరపీస్ కూడా ఉంటాయి, నీలోఫర్ హాస్పిటల్కి వెళ్ళండి ఒకసారి అని చెప్పారు. ఇంకా నీలోఫర్ హాస్పిటల్కి వెళ్దామని చెప్పేసి నేను మా హస్బెండ్ ఖాళీగా ఉన్న రోజు తీసుకెళ్ళానంటే నాకు ఫస్ట్ భయమైంది, నీలోఫర్ హాస్పిటల్ అని చెప్పేసి. సరే వెళ్దాము, అక్కడ సైకియాట్రిస్ట్ ఉంటాడని చెప్పేసి ఒకరోజు వెళ్తే మార్నింగ్ సేమ్ ఇంకా దీనిలాగానే ఒక్కొక్కరు చాలామంది వస్తారు పేషెంట్స్, ఒక్కొక్కరిని కూర్చోబెట్టి ఒక్కొక్కరిని ఎగ్జామిన్ చేస్తారు. అలా మా బాబుకి ఇట్లా ఆటిజం ఉందని చెప్తే 2 డాక్టర్స్ అనేది చూసిన తర్వాత వాళ్ళు ఇట్లా సార్ చూస్తారు అని చెప్పేసి, సార్ పేరు ఎగ్జాక్ట్గా ఐడియా లేదండి నాకు, రిషికేష అనుకుంటా అండి. మేము ఇప్పుడు వెళ్ళలేదండి, చాలా ఇయర్స్ అయింది వెళ్ళి, కానీ ఆ సారు ఉన్నారు, చూస్తారని చెప్పారు. ఇంకా ఆ సార్ అపాయింట్మెంట్ కోసం మేము చాలాసేపు వెయిట్ చేశాను నేను. ఇంకా వెళ్ళండి మేడం మళ్ళీ రండి అని చెప్పారు. లేదండి మేము కలిసే వెళ్తాను, సార్ లేరని అంటే, సరే సార్ వచ్చే వరకు వెయిట్ చేస్తాను, కలిసే వెళ్తాను, నేను చాలా దూరం నుంచి వచ్చానని చెప్పి ఇంకా వెయిట్ చేశాను. ఒక్కొక్క రూమ్కి పంపించారు, అక్కడికి వెళ్తే అక్కడ లేరు, అక్కడ ఉంటారు ఇంకా వేరే దగ్గర అని
చాలా రూమ్స్ అయితే తిప్పారు. లాస్ట్కి సార్ దర్శనం అనేది జరిగింది. ఇంకా తిరుపతికి వెళ్తే మనకు వెంకన్న స్వామి దర్శనం జరిగితే ఎంత సంతోషం అవుతుందో నాకైతే అంత హ్యాపీ అనిపించింది సార్ని చూడగానే. ఇంకా సార్ అయితే ఇంకా మా బాబుని చూడగానే మొత్తం అసలు ఇట్లా ఎగ్జామిన్ చేసినట్టు బాబు ఫేస్ చూస్తే మొత్తం చెప్పేశాడు సిమ్టమ్స్ అన్నీ. ఇంకా నాకైతే వండర్ అనిపించింది సారు ఇంత అసలు ఎలా చెప్తున్నాడు, ఇదే కావచ్చు వీళ్ళ స్టడీ అంటే, ఎక్స్పీరియన్స్ అంటే అని అనుకున్నాను. ఇంకా సార్ చెప్పినవన్నీ నాకైతే చాలా యూజ్ఫుల్ అయ్యాయి. సార్ చెప్పినవి ఇంకా ఎన్ఐఎంహెచ్లో ఇంకా సార్ నేను అడిగాను, సార్ ఇక్కడ ఫ్రీ థెరపీస్ ఇప్పిస్తారు కదా ఒక మేడం చెప్పారంటే, ఫ్రీ థెరపీస్ అంటే ఏం లేదండి, కింద మీరు ఒక రూమ్ నెంబర్ చెప్పారు, రూమ్కి వెళ్ళండి, మేడం చూసి చెప్తారు, ఇంకా మీకు రోజు రమ్మనేదా లేకపోతే వీక్లీ రండి అని చెప్తారు అని చెప్పారు. ఇంకా అక్కడికి వెళ్తే అప్పటికి లంచ్ టైం అయిందని చెప్పారు. ఇంకా మేడం దగ్గరికి వెళ్తే మేడం అన్నారు ఇట్లా సార్ చూసారనగానే ఇంకా చాలామంది లైన్లో ఉన్నారు, సార్ చూసారా అనగానే వెంటనే నన్ను ఫస్ట్ అయితే రమ్మన్నారు లోపలికి. వెళ్ళేసి చూపించుకున్నాను, ఇట్లా బాబుకి ఐడెంటిఫై చేసింది మేడం అనేది, మేడం చేసింది, ఇంకా కాంటాక్ట్లో ఉండండి మీరు రెగ్యులర్గా రండి అని చెప్పారు. సరే మేడం అని చెప్పాము. ఇంకా వాళ్ళందరూ మాకు కొన్ని ఇన్పుట్స్ ఇచ్చారు. ఇంకా ఏ డాక్టర్ దగ్గర ఏ ఇన్పుట్ దొరుకుతుందా అని చెప్పేసి చాలానే తిరిగాము. ఇంకా కోటికి వెళ్ళాము. ఇంకా చాలా ఒక్క హాస్పిటల్తో మనకి ఒక్కరితో సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు కదండి, అలాగే నేను చాలా హాస్పిటల్స్ తిరిగాను. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్పుట్ ఇచ్చారు. మళ్ళీ తర్వాత ఇంకా వీడికి 3 years తర్వాత వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆటిజం ADHD అని చెప్పారు. ఈ సార్ ఏం చెప్పారంటే నీలోఫర్ హాస్పిటల్లో ఇంకా మీరు NIMHకి వెళ్ళండి, బెటర్ ట్రీట్మెంట్ దొరుకుతుంది మీకు, అక్కడ ఇస్తారు థెరపీస్ అని చెప్పారు. అయితే నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. సార్ మేము ఆల్రెడీ NIMHకి వెళ్ళాము 2 times, ఇట్లా మీ గురించి తెలిసి ఇక్కడికి వచ్చామని చెప్పాము. అవునా వెళ్ళారా, మరి ఇవ్వట్లేరా అక్కడ అంటే, లేదు సార్ అంటే స్కూల్ ఉంది అక్కడ, NIMHలో స్కూల్ కూడా ఉంటుంది, మనం జాయిన్ చేయొచ్చు మన పిల్లల్ని, మనకు నియర్ బై ఉన్న వాళ్ళు అక్కడ జాయిన్ చేసుకోవచ్చు. మాకు వీలవ్వక మేము జాయిన్ అనేది చేయలేదండి అక్కడ, కాకపోతే వెళ్ళే వాళ్ళము 6 months మంత్లీ వన్స్ వెళ్ళే వాళ్ళము. వాళ్ళ కాంటాక్ట్లో ఉండాలి మనం రెగ్యులర్గా, అలా అయితేనే వాళ్ళు మనకి ఇన్పుట్స్ ఇస్తారు. ఇంకా ఒక్కొక్క డాక్టర్ దగ్గర ఒక్కొక్క ఇన్పుట్ ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసి తిరిగి అందరు చెప్పిన వాటిలో కామన్ పాయింట్స్ నోట్ చేసుకొని ఇంకా మా బాబు పైన అప్లై చేసేదాన్ని. ఒక్కొక్కటి చేంజ్ రాగానే చెప్పేవాళ్ళం, ఇట్లా చేంజ్ వచ్చింది సార్ అంటే అవునా అని చెప్పేసి వాళ్ళు ఇంకొక ఇన్పుట్ ఇచ్చేవాళ్ళు. అట్లా చాలా ట్రై చేసాము. ఇంకా మెల్లమెల్లగా చేంజ్ అనేది స్టార్ట్ అయింది. స్టార్టింగ్లో అయితే బాడీ మసాజ్ చేయండి మేడం అంటే బాడీ మసాజ్ చేస్తే ఒక 1 month చేయగానే నాకైతే అసలు నా వల్ల అవ్వలేదు, ఏం చేంజ్ కావట్లేడు, ఎందుకు చేయాలి మసాజ్ అని. తర్వాత అర్థమైంది నాకు, ఇంకా వాడి యాక్టివిటీస్ ఎక్కువ అయ్యాయి. తర్వాత మేడంని అడిగితే మేడం అన్నారు మీరు 1 monthలో కాదండి 6 months అయినా మీ డిఫరెన్స్ తెలియదు, మెల్లమెల్లగా వస్తుంది అని చెప్పారు. ఇంకా అట్లనే కంటిన్యూ చేశాను. చేస్తూ మార్నింగ్ ఈవినింగ్ చేసేదాన్ని వాళ్ళు చెప్పిన ప్రకారము. అట్లా చేయంగా కొంచెం కామ్ అయితే అవ్వడం స్టార్ట్ అయింది. తర్వాత ఇంకా ఇంకొక హైదరాబాద్లో ఉన్న వాళ్ళు NIMHకి ఖచ్చితంగా తీసుకెళ్ళండి మీ పిల్లల్ని. స్పీచ్ డిలే అయినా, హియరింగ్ ప్రాబ్లం ఉన్నా, ఏదైనా సరే వాళ్ళు ఫ్రీగానే చెప్తారు. మనం కొంచెం ఓపికతోటి అన్ని రూమ్స్ తిరిగితే మనకు ప్రాబ్లం ఏంటిది, దానికి ఎట్లా క్యూర్ చేసుకోవాలని అన్నీ తెలుస్తాయి. NIMHకి తీసుకెళ్ళండి. నీలోఫర్లో అంటే సార్ అపాయింట్మెంట్ దొరకకపోవచ్చు, NIMH అయితే బెటర్ అండి, అందరికీ చూస్తారు కాబట్టి. ఇంకా మీరు పిల్లల్ని డిలే మాత్రం అస్సలు చేయకండి, టెస్ట్ చేపియండి తీసుకెళ్ళి. వాళ్ళకు మీకు UDID కార్డు కావాలన్నా కూడా అక్కడ వాళ్ళు సర్టిఫికేట్ రాసిస్తారు. అలా